కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బొచ్చడు మంది సాములు పోయిరట. భక్తులు పెద్ద ఎత్తున వస్తురని ఆలయం ఆఫీసర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసిరట. స్వామివారి గుడికాడ ఏ తక్లీఫులు లేకుండానే భక్తులు దర్శనం చేసుకుంటురా. ఇది మనం కూడా శబరికొండ దాకా పోయి చూద్దాం పారి. స్వామియే శరణమయ్యప్ప. ఏం జనము భక్తులు చూడండి ఎంతమంది ఉండ్రో. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోషతోని శబరిమల మొత్తం దద్దరిల్లిపోతుంది. అయ్యప్ప భక్తులు మాలలేసుకొని శబరికొండ మీదికి ఇరుముడి ఎత్తుకొని విరమణ చేస్తందుకు పోతుర్రు. స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప శరణము, శరణం శరణం అనుకుంటా పాటలు వాడుకుంటా 18 మెట్ల మీద కూర్చున్న పందలరాజును దర్శించుకునేందుకు కొండ మీదికి చేరుకుంటుర్రట. భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి ఒక్కొక్క స్వామికి అయ్యప్ప దేవుని దర్శనము 10 గంటల మీద లైన్లో నిలబడుకుంటా పోతే గాని అయితే లేదట. ఆడికైనా గుడి ఆఫీసర్లు వచ్చే భక్తులను అంచనా వేసుకొని ఏర్పాట్లు చేసిరట. గాని వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మందే వస్తుండే వరకల్లా వచ్చేటోళ్లకు ఎసుంటి తక్లీఫులు కాకుండా ఇంకా ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారట. కేరళ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండానే చూసుకోవాలని పోలీస్ బందోబస్తు కూడా బాగానే పెంచిందట. ఎవరు గోసపడకుండా నీళ్ల సౌలతులు, నడమల దవాఖాన్లు, అంబులెన్సుల సేవలు కూడా అందుబాటులో ఉంచిందట.